కార్పొరేషన్ ఎన్నికల్లో మా సినీ హీరోల అభిమాన సంఘాల ఐక్యవేదిక నాయకులు కార్పొరేటర్గా పోటీ చేసి విజయం సాధించారు. అందులో ఇద్దరు పోటీ చేస్తే ఇద్దరు కూడా విజయం సాధించారు. సినీ హీరోల అభిమాన సంఘ ఐక్యవేదిక జిల్లా గౌరవాధ్యక్షులుగా ఉన్న మా గట్ల రమేష్ అన్న గారు విజయం సాధించారు. అలాగే నెలకంటి రామ్ గారు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అధ్యక్షులుగా, రాష్ట్ర నాయకులుగా, సినీ హీరో అభిమాన సంఘాల నాయకులుగా వారు ఉన్నారు. వారు కూడా అత్యధిక మెజార్టీతో తెలంగాణ రాష్ట్రంలో అత్యధిక మెజార్టీతో విజయం సాధించారు. వారికి మా సినీ హీరోల అభిమాన సంఘాల ఐక్యవేదిక నాయకులందరి తరఫున పేరు పేరున మా హృదయపూర్వక అభినందనలు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అలాగే నేను కూడా చెప్తున్నాను, ఈరోజు వీరు కార్పొరేటర్ ఎదిగారంటే రాజకీయ పార్టీలు ఎంత ముఖ్యమో అంతకన్నా ముఖ్యంగా వాళ్ళు చేసిన స్వచ్ఛంద సేవా కార్యక్రమాలే కానివ్వండి, ఒక వ్యక్తి పైన స్వార్థం లేకుండా నిస్వార్థంగా ఒక వ్యక్తి పైన అభిమానం పంచుకొని ప్రజలతో నిత్యం కలివిడిగా ఉంటూ ప్రజా సమస్యలపై ప్రజా సమస్యల పరిష్కారం కోసం తమ వంతు కృషి చేస్తూ ప్రజలతో ఒక కలివిడిగా ఉంటూ ప్రజా సమస్యలు పరిష్కరించడంలో నిరంతరం ముందుంటారు. వారు ముందున్న వారి పనికి నిదర్శనమే ఈరోజు వారు గెలిచిన మెజార్టీ కానివ్వండి, ప్రజలు వారు స్వీకరించే పద్ధతి కానివ్వండి, ఇది నిదర్శనం అని తెలియజేసుకుంటున్నాం. ఈరోజు సినీ హీరోల అభిమాన సంఘాల ఐక్యవేదిక కూడా ఇంత ఐక్యంగా ఉంటూ ఇంత మంచి కార్యక్రమాలు చేయడానికి మా గట్ల రమేష్ అన్న గారే కానివ్వండి, మా గుండె రాజేష్ అన్న గారు కానివ్వండి, మా కమిటీకి జిల్లా గౌరవ అధ్యక్షులుగా చైర్మన్గా ఉంటూ అందరినీ కూడా ఒక సమిష్టిగా ఒక ఐక్యతగా ఉంచి ఈరోజు ఇంత బలంగా ఉంచిన వారికి ప్రత్యేకంగా మా సినీ హీరోల అభిమాన సంఘాల ఐక్యవేదిక నాయకులు అందరి తరఫున కృతజ్ఞత తెలియజేస్తూ, అలాగే మాలో లేని మా తమ్ముడు సోదరుడు బూడిద రాజేష్ గారు స్వర్గీస్తున్నారు, వారిని కూడా గుర్తించుకుంటూ వారికి నివాళులు అర్పిస్తున్నాం. ఎందుకంటే ఈ ప్రజాప్రతినిధులు మొదటిసారిగా గెలిచినప్పుడు మా సమక్షంలో వారు ఉంటే కూడా బాగుండనే ఆలోచన. వారికి కూడా మా అందరి తరఫున శ్రద్ధాంజలి ఘటిస్తున్నాను. మానవ సేవే మాధవ సేవ అని చెప్పి పనిచేసే వారికి ఎవరికైనా గుర్తింపు అని చెప్పి వీరే నిదర్శనం. వీరు ఎప్పుడు కూడా మా అందరికి ఆదర్శంగా నిలుస్తారని చెప్పి సమయం కాలాతీతం అవుతుంది కాబట్టి వారికి మా అభిమాన సంఘాల ఐక్యవేదిక తరఫున ముందుగా చిన్న సన్మాన కార్యక్రమం చేపట్టారు. ఈ సన్మాన కార్యక్రమంలో పాల్పంచుకుంటున్నా కార్పొరేటర్లు గట్ల రమేష్ గారికి, నెలకంటి రామ్ గారికి, అలాగే మేరుగు శ్రీనివాస్ గారికి, అల్లుకుంట రాజేంద్ర గారికి, బొమ్మక ప్రసన్న గారికి, దావరవేణి రవీంద్ర గారికి, పంచ అశోక్ గారికి, వీరపోయిన సాయి గారికి, గద్దల శశిభూషణ్ గారికి, సిపెల్లి మారుతి గారికి, భరత్ గారికి, చందు గారికి, ప్రసాద్ గారికి, వంశీ గారికి, టింకు గారికి, యూసఫ్ గారికి, రవి గారికి, పింకు గారికి, దేవేందర్ గారికి, ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్న ప్రతి ఒక్కరు కూడా, తిరుపతి గారికి ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున సినీ హీరో అభిమాన సంఘాల ఐక్యవేదిక తరఫున ధన్యవాదాలు తెలుస్తూ, అలాగే ఇంత చక్కటి కార్యక్రమాన్ని కల్ముషం లేని చిన్నపిల్లల మధ్య వారి ఆశీస్సులే మాకు చాలు అనే విధంగా వారు ఎంతో అనుభవించి వృద్ధులై ఎంతోమంది ప్రయోజనం చేసిన మా ఇక్కడ ఉన్న వృద్ధుల మధ్య ఈ ఆశ్రమ నిర్వాహకులు నారాయణ గారికి, కిరణ్ గారికి ప్రతి ఒక్కరు కూడా మా అభిమాన సంఘాల ఐక్యవేదిక తరఫున ప్రత్యేక ధన్యవాదాలు చేస్తూ, ముందుగా సినీ హీరోల అభిమాన సంఘాల ఐక్యవేదిక జిల్లా గౌరవాధ్యక్షులు ఈరోజు వారు పుట్టినరోజు, వారికి కూడా హృదయపూర్వకంగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ మా అభిమాన సంఘాల ఐక్యవేదిక తరఫున మా అందరి తరఫున ముందుగా వారి శాలో రాకపోవడం జరుగుతుంది.